హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. శివన్న ఒకప్పుడు అందరికీ నచ్చేవాడు. అంటే ఒక బిగ్ బాస్ హౌస్లో ఒకటేసారి ఛాయిస్ వస్తుంది, మరోసారి ఛాయిస్ వచ్చినా అది నిరూపించుకోకపోవడం ఒకరి తప్పు. అంతే కదా. ఇప్పుడు 2 సార్లు ఒకరికి ఛాయిస్ వచ్చినప్పుడు మరోసారి అవకాశం వచ్చినా కూడా నువ్వు నిరూపించుకోకపోతే నువ్వు వేస్టే 100%. కానీ భరణి గారు మాత్రం చాలా బెస్ట్. నిజంగా ఒక మెచ్యూరిటీ ఉన్న ఒక పర్సన్ నిజంగా సూపర్ అనిపిస్తుంది. ఒక ఆడియన్స్ కూడా ఉండాలి కదా, ఆడియన్స్ కూడా సపోర్ట్ చేయాలి కదా. సూపర్ నిజంగా. వెల్కమ్ టు భరణి గారు అంటారు శివన్న. ఈసారి సీట్లు లేవు భరణి గారు, ఏమనుకోకండి, అంత హాటే ఉంటుందంటే భరణి గారు అంటారు. నేను కూడా అలానే ప్రిపేర్ అయ్యి వచ్చాను అని అంటారు. నా గురించి ప్రిపేర్ అయ్యావా అని ఇద్దరు నవ్వుకుంటారు కామెడీగా. భరణి గారు ఏమైంది భరణి గారు, ఒకసారి వచ్చారు ఓకే, ఇంకోసారి సెకండ్ ఛాయిస్ వచ్చారు, ఎందుకు నువ్వు నిలబెట్టుకోలేదు అంటే ఎందుకు నిలబెట్టుకోలేదు, వై సద్వినియోగం చేసుకోలేదు అంటే భరణి ఎందుకు సద్వినియోగం చేసుకోలేదు, నేను సద్వినియోగం చేసుకున్నాను శివాజీ గారు. చాలాసార్లు బిగ్ బాస్ హౌస్లో గేమ్స్ ఆడాను, చాలాసార్లు టాస్కులు ఆడాను. ఆడియన్స్ కూడా నన్ను శ్రీజ నేను వస్తే ఆడియన్స్ కూడా నన్ను మెచ్చుకొని నాకే ఓటేసి నేనే ఉండాలి అనుకున్నారు. ఇవన్నీ నేను సద్వినియోగం చేసుకోలేను అంటే ఎలా, నేను సద్వినియోగం చేసుకున్నాను అని చెప్తాడు. సూపర్ అనిపించింది నాకు. నైస్, సద్వినియోగం చేసుకున్నాను నేను అని చెప్తాడు. ఓకే, సూపర్ నైస్, చాలా మంచి చెప్పాడు. కానీ భరణి గారు ఎక్కడనో బాగా గేమ్ని నాకు కొట్టిందేమో అనుకున్నా. టాప్ 5లో వాళ్ళకన్నా నువ్వు ఉంటే బాగుంటుందేమో అని అనుకున్నాను అంటే టాప్ 5లో నేనుంటే బాగుంటుందేమో అనుకోవడం తప్పులేదు, 100% కరెక్టే. కానీ అవతల వాళ్ళకు కూడా ఇప్పుడు ఆడియన్స్ కూడా ఎవరు నచ్చుతారు ఎవరు నచ్చరు అలానే ఉంటుంది కదా. నిజం చెప్తున్నా. ఈ ఎపిసోడ్లో ఈ విషయాల్లో నువ్వు చెప్పొద్దో నాకు తెలియదు, కానీ చెప్పాలని చెప్తున్నాను సార్. నేను టాప్ 5లో ఎవరు ఉండాలనుకోవడంలా ఉంటారు కాదని నేను చెప్పాను, కానీ టాప్ 5లో ఉండే వాళ్ళు కూడా కరెక్ట్ పర్సన్స్ ఉండాలి కదా. ఇప్పుడు నాకన్నా వాళ్ళ 5గురు బెస్ట్ ఏమో, అందుకోసం నేను అందుకే వాళ్ళు ఉన్నారేమో, ఆ 5గురు నాకన్నా బెస్ట్ ఏమో. నేను టాప్ 6కి వచ్చిన 23 మందిలో నేను టాప్ 6కి వచ్చినంటే నేను గ్రేటే అనుకుంటా కదా. ఒక అడుగు దూరంలో నేను ఓడిపోయాను, నాకేం తప్పు అనిపించలేదు అని అంటారు. సూపర్ నైస్. నా 2 కూతుర్లు అంటే నాకు చాలా చాలా ఇష్టం. నేను వాళ్ళని ఏడుకోయినా మిస్ చేయను. కాల్స్ ఉంటాయి, ఫోన్లు మాట్లాడతా, వాళ్ళతో ఉండగలుగుతా, వాళ్ళని మాట్లాడగలుగుతా. కానీ ఈ ఇంట్లో ఒకరు నన్ను వచ్చి నాన్న అని, ఒకరు నన్ను వచ్చి అన్న అని పిలిచినంత మాత్రంలో నేను అది తప్పని అనుకుంటలేను కదా. వాళ్ళు దానితో వచ్చి జెన్యున్గా నన్ను అక్క, తమ్ముడు, నాన్న, అన్న వీళ్ళు మాట్లాడినప్పుడు మనం ఏం చేయలేము కదా. భరణి గారు శివాజీ గారు అంటారు. అవును కాదన్న, ఆ విషయంలో మిమ్మల్ని ఎవరు దురదృష్టితోనే ఎవ్వరు చూడలేదు. అసలు అలాంటి దురదృష్టమే లేదు. దురదృష్టి అంటే గలీజ్గా అలా ఎవరు చూడలేదు. నువ్వు అలా అనుకుంటే ఏం చేయలేదు. శివన్న గేమ్స్ విషయంలో టాస్కులు చాలా బాగా ఆడారు, చాలా మంచి ఆడారు. కానీ తనుజ దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు అలా ఉన్నారంటే, ఒక అమ్మాయి వచ్చి నానా అని పిలిచినప్పుడు, నోరార పిలిచినప్పుడు నేను అలానే ఉంటా, నేను అంత హ్యాపీగా ఉంటా. ఎందుకంటే నా కూతుళ్ళని ఇంట్లో బయట నాకు 2 కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళని మిస్ కాకుండా ఇలాంటి వాళ్ళు నన్ను మంచిగా చూసుకోవడానికి నేను తప్పెందుకు అనుకుంటా. ఒక అమ్మాయి నాకు అంత టాస్కులు ఆడి దెబ్బ తాకితే ఆ అమ్మాయి నన్ను కేరింగ్గా చూసుకుంది. మన ఇంట్లో ఒక అమ్మ ఒక చెల్లి ఎలా ఉంటారు, మనకు రిలేషన్ ఒక అమ్మ ఒక చెల్లి ఎలా ఉంటారో, ఓకే అన్నయ్యకేమో అయిందని దిష్టి తీసింది, నన్ను కేరింగ్గా చూసింది. బెడ్ మీద పడి ఉంటే నన్ను చూసుకున్నది ఆ అమ్మాయి దివ్య. అమ్మాయిని తప్పుగా అనుకుంటే ఎలా. ఆ అమ్మాయి నన్ను ఆ అమ్మాయికి అన్న లేడు కాబట్టి అన్న అనే అనుకున్నది. ఆ విషయంలో తప్పెందుకు అనుకుంటారు శివాజీ గారు అని అంటే, మీ దృష్టిలో తనుజ ఒక అమ్మాయి వచ్చి నన్ను నానా అని పిలుస్తుంటే, ఎంత ప్రేమగా పిలుస్తుంటే అది ఎంత మంచిగా ఉండాలి. 100% కదా, 100% నిజంగా. ఇప్పుడు ప్రేమగా పిలిచిందని తప్పుగా అయితే ఉండలేము కదా. ఇప్పుడు తప్పుగా మీన్స్ అలా అనుకోకండి ఫ్రెండ్స్. మళ్ళీ మీరు తప్పు అంటే వాళ్ళ రిలేషన్ నువ్వు తప్పు అనుకుంటున్నావు, అమ్మ తల్లి నీకేం రోగం వచ్చింది అనుకోగలరు. అట్లానే ఒక అమ్మాయి వచ్చి ప్రేమగా అన్న, తమ్ముడు, నాన్న, అక్క, చెల్లి అదని పిలిచినప్పుడు 100% మనం కూడా అలానే ఉంటాం కదా.
బిగ్ బాస్ హౌస్లో ఇంపార్టెంట్ మన ఫ్యామిలీ. ఈ బిగ్ బాస్ హౌస్లో మనం 100% అవసరమే ఉంటాం. ఎందుకు అవసరమే ఉంటాం అంటే బిగ్ బాస్ హౌస్లో మాస్క్ పెట్టుకొని బయటకు పోయి వచ్చాము కదా, మాస్క్ పెట్టుకొని ఆడడం అంటే అలా ఉండదు. నేను ఎలా ఉన్నానో, నేను బయట ఎలా ఉన్నానో, ఎంత జెన్యూనిటీగా ఉన్నానో నేను కూడా అంతే జెన్యూనిటీ ఉన్నా. నేనైతే తప్పుగా ఉండలేను, తప్పుగా లేను అని చెప్తాడు. ఇంకా ఎవరికి హెల్ప్ కావాలో ఆ రోజు హెల్ప్ తీసుకున్నాను, ఎవరితోనే హెల్ప్గా ఉండాలో ఆ రోజు హెల్ప్ తీసుకున్నాను, అన్ని విధాలుగా ఉన్నాను. నేనైతే తప్పులేదు. ఆ అమ్మాయి నానా నానా అని పిలిచినంత మాత్రం లేదమ్మా నువ్వు నన్ను నానా అని పిలవకని చెప్పలేము కదా, అది అంతే కదా. నేను అందరినీ ఒక సమానంగానే చూశాను, నేను అందరితోనే కరెక్టే ఉన్నాను అని అన్నాను. కానీ ఆ అమ్మాయి నేను సపోర్ట్ చేయను. ఎందుకు ఏడ్చారు శివాజీ గారు అన్నాడు. శివాన్ని అడుగుతాడు, ఎందుకు ఏడ్చారు భరణి గారు అంటే, ఆ అమ్మాయి నేను సపోర్ట్ చేయలేనంటే నాకు చాలా బాధ అనిపించింది. అంతే, అమ్మాయి నేను ఎంత సపోర్ట్ చేశానో అమ్మాయి సపోర్ట్ చేయలే అంటే ఇంకెవరికైనా బాధ అనిపిస్తుంది కదా. అలా ఇమాన్యుల్ నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేశారు, మీరు నాకు సపోర్ట్ చేయలేరు అన్న వెంటనే అవునా అని నాకు ఏడ్పించింది. ఎందుకు నేను సపోర్ట్ చేయని వాళ్ళకే నేను మార్కులు ఇస్తున్నా కదా అని ఒక దాంతోనే అంత బాధ అనిపించింది. అంతే, అది తప్ప ఇంకా ఏం లేదు. నాకు చాలా బాధ అనిపించింది, ఆ విషయానికే నాకు చాలా బాధ అనిపించింది అంతే తప్ప నేను వేరే విధానికి అనలేదంటారు భరణి గారు. ఒక్కొక్కసారి మనం అర్థం చేసుకునే విధంగా కూడా ఉంటాయి. ఓకే సారీ శివాజీ, ఓకే అంత ప్రేమ అందుకే నాకు సపోర్ట్ చేయాలంటే ఒక్కొక్కసారి మనం అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేను అదే కళ్యాణ్తో మాట్లాడాను. కళ్యాణ్ నువ్వు చూసావు ఫస్ట్ నుంచి ఎవరు ఇమాన్యుల్ సపోర్ట్ చేశారా, మీరు సపోర్ట్ చేశారు? కళ్యాణ్ కూడా చెప్పారు, లేదు సార్ మీరే సపోర్ట్ చేశారు, ఓకే ఆవిడకి అలా అనిపించిందేమో తెలియదు అని అంటారు. శివన్న ఎప్పుడు ఎప్పుడు తెలివిగా ఉండే మీరు ఎందుకు అలా అయ్యారంటే, లీడర్గా ఉండాలి అనుకొని ఎందుకు ఇలా అయ్యారంటే, నేను లీడర్గా ఉండాలనుకున్నా తప్పు లేదు, కరెక్టే, కానీ నేను ఒకరిని తొక్కేసి నేను ఆడాలి అనుకోలేదు అని చెప్తాడు భరణి గారు. ఇంకా భరణి సార్ నేను గేమ్స్ అన్నీ ఆడాను, చాలా మంచిగా గేమ్స్ ఆడాను. ఒక్కొక్కసారి నా మైండ్ వింటే నా హార్ట్ వినలేదు, నా హార్ట్ వింటే మైండ్ వినలేదు, ఆ థింగ్లోనే ఉన్నారు. మీరు చాలా మంచిగా గేమ్స్ ఆడారు, మీరు చాలా మంచిగా ఫస్ట్ వీక్స్లలో మీరు టాప్ 1 టాప్ 2 అనుకున్నారు, మీరే విన్నర్ మెటీరియల్. మీరు వచ్చే ఒక రిలేషన్స్ వల్ల అది నిజంగా భరణి గారు నిజంగా టాప్లో ఉంటాడు, గెలుస్తాడు, భరణి గారిదే కప్పు అని అనుకున్నాం. ఏడండి ఈ తనుజ ఏడా, ఈ కళ్యాణ్ ఏడా, వీళ్ళందరూ దుజ్జువి. కళ్యాణ్ 3 వీక్స్ వరకు ఏం ఆడిండు? ఆ 3 వీక్స్లో ఎవరైనా నామినేషన్ చేసింటే ఈరోజు ఇంటికి వెళ్ళిపోతుండే కళ్యాణ్. ఆ వీక్లో ఎవరు నామినేషన్ చేయలేరు కాబట్టి కళ్యాణ్ ఉన్నాడు అంతే. ఆ 3 వీక్స్లో కళ్యాణ్ గాన ఏం గేమ్ ఆడకపోయింటే ఈరోజు ఇంటికి పోతుండే కళ్యాణ్, 100% ఇంటికి పోతుండే. కానీ ఇప్పుడు అదే కళ్యాణ్ని గేమ్ ఆడతాడు, ఇప్పుడు అదే కళ్యాణ్ టాస్కులని, ఇప్పుడు అదే కళ్యాణ్ అదని ఇదని మాట్లాడుతున్నారు. ఇప్పుడు అదే కళ్యాణ్ విన్నర్ మెటీరియల్ అని మాట్లాడుతున్నారు. నిజంగా ఒక్కనొక టైంలో కళ్యాణ్ ఏం గేమ్ ఆడాడు? కొన్ని సింపతి ఏంటి ప్రతి ఒక్కరి గురించి ఆ టాప్ 5 నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క వీడియో తీద్దామని అనుకున్నాను, ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క మాట మాట్లాడదామని అనుకున్నాను. 100% నేను మాట్లాడతాను టాప్ 5 గురించి. కానీ ఏం గేమ్ ఆడారు చెప్పండి? కళ్యాణ్ ఏం ఆడాడు? కళ్యాణ్ ఏం చేసిండు? కళ్యాణ్ ఏడ ఆడుకున్నాడు? కానీ ఇప్పుడు టాప్ 1 అని మాట్లాడుతుండు. సారీ, కళ్యాణ్ గురించి ఒక వీడియో తీసాను నేను, నాకు కోపం వస్తుంది ఒక్కొక్కసారి, చాలా కోపం వస్తుంది కళ్యాణ్ చూస్తే. తర్వాత ఇంకా శివన్న అంటారు బిగ్ బాస్ హౌస్లో దివ్య, ఈ సుమను రామ్ నీతోనే ఏంటి భరణి గారు అని అంటే, సుమన్ అన్న రామైనా వీళ్ళిద్దరిని ఒకటి ఉంటుంది అన్న, ఏంటంటే వీళ్ళిద్దరూ చాలా మంచోళ్ళు. ఓకే, ఒకనొక టైంలో రామ్ గారు వచ్చి అన్న నాకు కెప్టెన్సీ టాస్క్లో నువ్వు నాకు సపోర్ట్ చేయాలి అన్న, నువ్వు కెప్టెన్సీ టాస్క్లో నాకు సపోర్ట్ చేయాలి అన్నప్పుడు ఓకే లక్కు కుదిరి నేను వాడికి సపోర్ట్ చేశాను, వాడికి సపోర్ట్ చేయండి, వాడు కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ అయిన తర్వాత వాడు వచ్చి ఆ బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఉండరు, మనకు మనమే ఉంటాం. బిగ్ బాస్ హౌస్లో మనకు మనమే ఉంటాం. యాజ్ ఎ కెప్టెన్ మీరు కూడా బిగ్ బాస్ హౌస్ మేట్స్గా మీకు కూడా తెలుసు,
హౌస్లో బంధాలు లేకపోతే ఏం లేకపోతే కెప్టెన్ 100% కాము. 100% సపోర్ట్ లేకపోతే హౌస్లో మనం కెప్టెన్ కాము. 100% సపోర్ట్ కాకపోతే హౌస్లో అయితే కెప్టెన్ కాము. అయినాక లాస్ట్కు కెప్టెన్ అవుతారు. ఇది హైలైట్ అనిపిస్తుంది. కెప్టెన్ అవుతాం, లేకపోతే లేదు. అలాగే నేను రామ్ గారికి సపోర్ట్ చేశాను. రామ్ గారికి సపోర్ట్ చేస్తే కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ అయినా 5 storms వచ్చినాక రామ్ గారు ఏడ భరణి అన్నతో మాట్లాడిండు, అసలు మాట్లాడలేడు కదా. అలా సపోర్ట్గా ఉన్నాను అంతే, అంతకు మించి నేనేం లే. ఆ రోజు వచ్చి నాకు కాలు పట్టుకున్నప్పుడు నాకు హ్యాపీ, నిజంగా బాధ అనిపించింది. అరే అలా చేయకరా బాబు అన్నాడు. నాగ్ సార్ కూడా అన్నాడు, భరణి నువ్వు కింగ్ మేకర్లా ఉండకు, కింగ్లా ఉండని కూడా నాగ్ సార్ అన్నాడు. నిజంగా అవును, నేను అదే అడుగుదామని అనుకుంటున్నా, మీరు చెప్పారని భరణి గారిని అంటాడు. అవును, కింగ్ మేకర్గా ఉండొద్దు, కింగ్లా ఉండాలి అని సార్ కూడా అన్నాడు. నాకు ఆ రోజు అనిపించింది, అయ్యో నేను ఇలా చేస్తున్నానా, ఇలా ఉంటున్నానా అని అన్నారు. భలే అనిపించింది. నిజం కింగ్ మేకర్ లాగానే ఉండాలి, కింగ్లా ఉండొద్దని నా ఒపీనియన్ కూడా నాకు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మంచిగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి తప్పు అనిపిస్తుంది. నిజంగా భరణి గారు ఫస్ట్ నుంచి స్ట్రాంగ్ ఉండింటే ఈరోజు టాప్ 1 భరణి గారిదే. ఇంకా తర్వాత సుమన్ అన్నకు ఆ ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయరు. అందరూ సుమన్ అన్న అని ఉంటారు కానీ ఎవరు సపోర్ట్ చేయరు. ఎవరు సుమన్ అన్నతో అంత గట్టిగా ఉండరు. అవును, సుమన్ అన్నతో అంత మంచిగా ఎవరు ఉండరు. కానీ సుమన్ అన్నకు నేను సపోర్ట్ చేసిన. నేను ఎలిమినేట్ అయిన దివ్య ఎలా చెప్తే అలా, దివ్య ఎలా ప్లానింగ్ చేస్తే అలా గేమ్స్ ఆడే సుమన్ అన్న ఈరోజు మాకు సపోర్ట్గా ఉండే సుమన్ అన్నకు చాలా డిఫరెంట్ అన్న. మీరు అనుకుంటుండ్రు సుమన్ అన్న అని, అప్పుడు ఫస్ట్ దివ్యతో ఉన్నాడు, ఇప్పుడు నాతో నుండి మాట్లాడిండు. అరే నువ్వు సజెషన్ ఇచ్చినప్పుడు నాతో ఎందుకు తీసుకుంటావు, నీకు తెలియదు ఆ సజెషను అని అనొచ్చు కదంట. అలా ఎలా అంటారు భరణి గారు, సారీ శివన్న, అలా అనలేరు కదా. ఓకే, ఇప్పుడు అలా అంటే కూడా ఇంకో నెత్తి నొప్పి. అది ఇంకా అయినాక ఒక త్రిభుజం, ఇంకా రెక్టాంగిల్ ఏది, ట్రయాంగిల్. భరణి నువ్వు మ్యాథ్స్ స్టూడెంట్ కాబట్టి నేను అడుగుతున్నా, రెక్టాంగిల్ ఏది, ట్రయాంగిల్ ఏది, యాంగిల్ గురించి నాకైతే మ్యాథ్స్ స్టూడెంట్ కాదు, నాకు తెలియదు అంటే సరే అది అడగబెట్టండి అని చెప్తాడు. అయినాక రెక్టాంగిల్, ట్రయాంగిల్ అలాంటివి అయితే లేవు. ఒకటి ఏంటంటే ఆ రోజు ఆ అమ్మాయి రింగు షర్ట్లో దాచిపెట్టుకుంది. ఆల్రెడీ నేను చెప్పాను, నేనే కంగ్రాచులేషన్స్ చెప్పాను, నేనే ఫస్ట్ చెప్పాను. ఆ రోజు ఆ అమ్మాయి షర్ట్ ఇంకా నేను ఎత్తి థర్డ్ రింగ్ వేయడానికి పోతే రింగు లేదు. అయితే రింగ్ ఏం చేసింది, రింగు షర్ట్లో పెట్టుకుంది. తనుజ వచ్చి నాన్న రింగు షర్ట్లో పెట్టుకుందని చెప్పినప్పుడు అప్పుడు రింగు షర్ట్లో పెట్టుకున్నావు, ఆ రింగు తీసుకొని ఆవిడ కూడా ఆమె పేరు అసలు మన అక్క సంజన గారు కూడా అలానే అన్నారు. ఆవిడ కూడా ఏదో విధంగా ఆమె ఓడిపోయినట్టే కదా, ఏదో విధంగా ఆవిడ కూడా ఓడిపోయినట్టే కదా అని చెప్తాడు. అది సూపర్. నిజంగా ఏదో విధంగా ఆవిడ కూడా ఓడిపోయినట్టే. ఇంకా అయినాక వీళ్ళు అనే చెప్పారు. తర్వాత ఓడిపోయినట్టే కదా, రీతు షర్ట్ లోపల పెట్టుకున్నాను, నాకు కోపం వచ్చి నేను మాట్లాడేశాను అంతే తప్ప నాకు ఎవరి మీద శత్రుత్వం కాదు, నేను కరెక్టే ఆడాను అంటే సరే భరణి ఒక టాస్క్ ఆడదాం అని అంటారు. మీకు అయితే టాప్ 5 పెట్టేస్తా, ఎవరు కరెక్ట్, ఎవరు టాప్ 5 ఉంటారు, ఎవరు టాప్ 4 ఉంటారు, 1 ఉంటారంటే ఫోటో కానీ డెమాన్ ఫోటో ఇస్తారు. టాప్ 4 డెమాన్ టాప్ 4లో ఉంటాడు. అంటే నీ గురించి ఏమైనా చెప్పాలంటే చాలా మంచోడు, ఓకే టాస్క్లో చాలా బాగా ఆడతాడు అని అంటారు. ఈయన పేరు మన శివన్న చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టున్నాడు. అంటే ఓకే టాప్ 4 ఉన్నాము, 4లో ఎవరెవరికి ఏమేమి వస్తుందని పెట్టుకున్నాడు అంతేగాని భరణి గారు శివన్న కూడా అలా అనడం నాకు నచ్చలేదు నిజంగా. కనుక టాప్ 3 ఇమాన్యుయల్కి ఇస్తాడు. టాప్ 3 ఇమాన్యుయల్ అంటే ఓవర్ స్ట్రాటజీస్ ఉండాలి, ఓవర్ స్ట్రాటజీస్ మాత్రం ఉండొద్దు అని చెప్తాడు. ఓవర్ స్మార్ట్ గేమ్ ఆడతాడు. కళ్యాణ్ టాప్ 1 అంటారు. విన్నర్ మెటీరియల్ అంటారు. అవును విన్నర్ మెటీరియల్. తనుజ కూడా టాప్ 1గానే, ఇద్దరు గొడవ పడుతుంటారు. టాప్ 1, 2 వీళ్ళిద్దరు ఇట్లా ఎవరో ఒకరు వస్తారని అంటారు. సంజన టాప్ 5, ఓన్లీ ప్రాంకులు తప్ప ఏం ఆడలేదు ఈవిడ అని అంటారు. తర్వాత మీరు ఇద్దరిలో ఎవరు అంటే మీరు విన్నర్గా ఇవ్వాలంటే ఎవరైనా అంటే విన్నర్గా కళ్యాణ్ ఇవ్వాలనుకుంటున్నా, నేను కళ్యాణ్ని విన్నర్గా చేయాలనుకుంటున్నా అని చెప్తాడు. నైస్, సూపర్. కానీ ఆ ఇంట్లో అందరికీ సపోర్ట్ చెప్తాడు. ఒక మాట చెప్తాడు, కళ్యాణ్ తనుజకి సపోర్ట్ చేస్తాడు, తనుజ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తాడు, ఇమాన్యుయల్ కళ్యాణ్కి సపోర్ట్. ఏం స్ట్రాటజీస్ వేసుకుంటారు వాళ్ళు గేమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు తెలియదు అని చెప్తాడు. నిజంగా సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి నచ్చింది ఈ వీడియో? ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకున్నాను.
భరణి గారు చూస్తే నిజంగా నాన్నలాగానే అనిపిస్తాడు. నాన్న నాన్న అనుకోండి. నిజంగా మన ఇంట్లో ఒక పర్సన్ ఇంత మంచి ఒక పర్సన్ ఇంత కూల్గా ఉన్న ఒక గాయ్ మన ఇంట్లో ఉండాలి అని ఎంతమంది అనుకుంటుంటారో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. భరణి గారు నా వీడియో చూస్తే మీకు ఆల్ ది బెస్ట్ అండి. లైఫ్లో చాలా ఎదగాలి, ఇంకా మంచి మంచి సీరియళ్ళు, మంచి మంచి యాక్టింగ్, మంచి మంచి విలన్ క్యారెక్టర్స్ మీకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా ఫ్రెండ్స్, బాయ్.